హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే క్యారెట్ సేమియా హల్వా అయితే ప్రిపేర్ చేశాను అండి. ఎందుకు ప్రిపేర్ చేశాను ఈ స్వీటు అంటే నా ఛానల్ 100 సబ్స్క్రైబర్ క్రాస్ అయ్యారండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరికొన్ని మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అనేది నేను వీడియోస్ పెడతాను. అండ్ ఈ స్వీట్ చేసే విధానం అయితే చూపించేస్తాను. ముందుగా ఒక చిన్న బాండీ అయితే తీసేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అనేది చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అలాగే సేమియాని కూడా తీసుకోవాలి. సేమియా అయితే 1/2 కప్ తీసుకున్నానండి నేను. ఆ 1/2 కప్ సేమియాని సేమ్ బాండీలో వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. సేమియా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డ్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మనము ఇట్లా అన్నీ నెయ్యిలో ఎందుకు వేపుకుంటున్నామంటే టేస్ట్ కోసం అండి. మామూలుగా అయితే కొంతమంది పచ్చివి కూడా అన్నీ వేసేసుకొని స్వీట్ అయితే చేసేసుకుంటారు. అలా కాకుండా ఇలా నెయ్యిలో వేపుకోవడమే వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే 2 కప్పుల క్యారెట్ తురుము అయితే నేను తీసుకున్నాను. అదే బాండీలో వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. మనకి నెయ్యి కానీ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువ తినలేని వాళ్ళు 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. అలాగా ఒక 2 or 3 మినిట్స్ కానీ ఒక మూత వేసి నెయ్యిలో మగ్గనిచ్చామంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. అలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక టీ గ్లాస్ అనేది తీసుకొని దాంట్లో 1.5 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ హల్వాలో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకండి. వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. వాటర్ యూజ్ చేయకుండా ఎలా చేస్తారు అనుకుంటారా? ఈ షుగర్ హీట్ వల్ల మెల్ట్ అయిపోయి మనకి వాటర్ అనేది వచ్చేస్తాయి. సో ఆ వాటర్తోని మనం క్యారెట్ అనేది బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకోవడం వల్ల ఏంటంటే క్యారెట్కి కూడా బాగా స్వీట్ అనేది పట్టేస్తుంది. అలాగే ఒక 2 యాలుకలు తీసుకొని బాగా దంచేసి ఆ పౌడర్ని అనేది హల్వా మీద వేసేసుకోవాలి. మనకి మ్యాక్సిమం స్వీట్స్ అన్నిట్లో యాలుకలు అయితే యూస్ చేస్తారు, పౌడర్ చేసుకొని యూస్ చేస్తారు. యాలుకలు ఏంటి అంటే మంచి స్మెల్ కోసం యూస్ చేస్తారండి. అలా చూడండి వాటర్ అనేది షుగర్ వాటర్ అనేది ఎలా వచ్చేసాయో, సో ఆ వాటర్తోని మ్యాక్సిమం బాయిల్డ్ అయిపోతాయి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చిక్కగా వచ్చేంత వరకు మనము క్యారెట్ తురుముని బాగా షుగర్ వాటర్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. అడుగంటుకోకుండా మనం అప్పుడప్పుడు మంచిగా కలిపెట్టుకుంటూ ఉండాలి. అలాగా ఒక మూత అయితే పెట్టేసేసుకొని ఒక 2 or 3 మినిట్స్ మగ్గనిచ్చుకున్నాము. అలా మగ్గనిచ్చుకున్నాక మనకి క్యారెట్ తురుము అనేది కొద్దిగా గట్టి పడుతుంది. అలా గట్టిపడిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అయితే వేసేసుకోవాలి. సేమియా ఎందుకు లాస్ట్లో వేసుకోవాలంటే క్యారెట్ కన్నా సేమియా త్వరగా ఉడుకుతుంది, అందుకని సేమియా లాస్ట్లో యూజ్ చేస్తారు. అలాగే ఒక 2 మినిట్స్ కానీ మగ్గనిచ్చుకుంటే పాలు అనేది వేసేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న గ్లాసు షుగర్ యాడ్ చేసిన గ్లాస్తోని మనం ఒక 2 గ్లాసుల పాలు అయితే వేసేసుకొని బాగా చిక్కబడేంత వరకు అయితే బాగా ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడికిన దానిని ఒక 2 మినిట్స్ or 3 మినిట్స్ మూత పెట్టేసామంటే మనకి బాగా చిక్కబడుతూ ఉంటుంది. అలా పాలు ఇంకిపోయేంత వరకు బాగా బాయిల్డ్ అయితే చేసేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా. ఒక 2 మినిట్స్ ఉంచేసామంటే బాగా చిక్కబడిపోతుంది. అలా చిక్కబడిపోయిన దాన్ని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయడమే. చాలా టేస్ట్ అయితే వచ్చింది. నాకు రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియోస్ అండ్ లైక్ ద వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు రిప్లై ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.